ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరాన్లోని బాలిస్టిక్ మిస్సైల్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తూ ఉన్నాయి. 6 ఆర్మీ ఎయిర్ స్ట్రిప్లపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని కెర్మషా ప్రాంతంలో 15 యుద్ధ విమానాలతో ఇరానియన్ బాలిస్టిక్ మిసైల్స్ టెస్టింగ్ సెంటర్లపై దాడి చేసినట్లుగా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ తెలిపింది. ఈ మిసైల్స్ అన్ని ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకోవడంతో వాటిని నాశనం చేసినట్టుగా తెలిపింది. అంతేకాకుండా పలు బాలిస్టిక్ మిసైల్ నిల్వ చేసిన ప్రాంతాలను, ప్రయోగ స్థావరాలను కూడా ధ్వంసం చేశాము అని పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఓ డ్రోన్ని ఖురమాబాద్ ప్రాంతంలో ఇరాన్ కూల్చివేసినట్టుగా ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో చేరుకుంది. ఇరాన్ను చావు దెబ్బ కొడుతోంది ఇజ్రాయెల్. అయితే తగిన సమయంలో మేము గుణపాఠం చెప్తాము అంటూ ఇటు ఇరాన్ అధినేత కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే 6 ఆర్మీ ఎయిర్ స్ట్రిప్లపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దాదాపు 15 యుద్ధ విమానాలతో ఈ విధ్వంసాన్ని సృష్టించింది. బాలిస్టిక్స్ మిసైల్స్ టెస్టింగ్ సెంటర్ల లక్ష్యంగా వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఇరాన్ వీటిని సమర్థవంతంగా తిప్పికొడతాము, తగిన సమయంలో తిప్పికొడతామని చెప్తూ ఉంది. ఇరాన్లోని బాలిస్టిక్ మిసైల్ కేంద్రాలు లక్ష్యంగానే ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో ఇటు స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతూ ఉన్నాయి. అటు ప్రపంచ వ్యాప్తంగా కూడా దీనిపైన తీవ్ర చర్చ జరుగుతోంది. 3వ ప్రపంచ యుద్ధం తప్పదు అన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇరాన్ను చావు దెబ్బ కొడుతోంది ఇజ్రాయెల్ టెక్నాలజీ ముందు ఇరాన్ కుదేలైపోయి కూర్చుంది. మధ్య ప్రాంతంలో నెలకొన్న ఈ సిచ్యువేషన్ సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, ఓవరాల్ గా చూస్తే యుద్ధం తీవ్ర స్థాయిలోనే కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. అలాగే మిసైల్ బాలిస్టిక్స్ తోటి దాడులు జరుపుతోంది. ఒకసారి ఓవరాల్ గా ఏం జరిగింది ఇప్పటిదాకా అన్నది చెప్పండి. రైట్ సుమతి, ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేది తారాస్థాయికి చేరుతుంది. నిన్న అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో యుద్ధం కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతుంది. దానిలో భాగంగా అమెరికా ఏదైతే ఇరాన్కు సంబంధించిన 3 న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ప్రతీకార దాడి ఇజ్రాయెల్పై చేసింది ఇరాన్. మళ్ళా దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ను చావుదెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. దానిలో భాగంగా 6 సైనిక విమానాశ్రయాలపై దాడి చేసింది. ఆ 15 యుద్ధ విమానాలకు సంబంధించి వాటిపై కూడా దాడి చేసిన నేపథ్యంలో తీవ్రమైన నష్టం అనేది ఇరాన్కు మిగిల్చిందని ప్రధానంగా చెప్పాల్సింది. హెలికాప్టర్లను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇటు సైనిక విమానాశ్రయాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు భారీగా నష్టం అనేది ఇరాన్కు నష్టాన్ని మిగిల్చింది ఇజ్రాయెల్. మరోవైపు ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ దాడులని వేగవంతం చేస్తుంది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇక అమెరికా చేసిన దాడి అంటే నిన్న భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 4:30 సమయంలో మొత్తం ఇటు 127 ప్రాంత విమానాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా ఇటు 3 న్యూక్లియర్ కేంద్రాలపైన అమెరికా దాడి చేసింది. మొత్తం 37 గంటల పాటు గగనతలంలోనే విహరించి యుద్ధం అనేది కంప్లీట్ చేసి విమానాలన్నీ కూడా తిరిగి వచ్చాయనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. విజయం సాధించాము, లక్ష్యాన్ని చేరుకున్నాము, ఏదైతే న్యూక్లియర్ కేంద్రాలు ఉన్నాయో వాటిపై ధ్వంసం చేశామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న ఇరాన్ అణు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఫోర్డో కానీ, నటాంజ్, అలాగే ఇస్ఫహాన్ అణు కేంద్రాలు ఏవైతే కీలకమైన అణు కేంద్రాలు, అణుబాంబులను తయారు చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేశామనేది కూడా ప్రధానంగా అమెరికా చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ అమెరికా ఇన్వాల్వ్మెంట్ పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. చైనా కూడా దీన్ని ఖండించింది. ఎందుకంటే అంతర్జాతీయ ప్రమాణాలకు తూట్లు పొడిచే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మరి ఇరాన్పై అమెరికా దాడి చేసింది అనేది కూడా ప్రధానంగా మీరు అన్నట్లు ఇటు ప్రపంచ దేశాల్లోని ఇటు మరి ముఖ్యంగా ఇరాన్ను సపోర్ట్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయి, చైనా కానీ, నార్త్ కొరియా, ఇతర కొన్ని దేశాలు, ఇస్లామిక్ దేశాలని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు పట్ల
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే 2 వారాల్లోపు దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెంటనే దీనిపై దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా ప్రధానంగా సమాధానం చెప్పాలి ట్రంప్. దీనికి ప్రతీకార దాడి ఉంటుంది అనేది కూడా ఇటు ఇరాన్ చెప్తుంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం అయాతుల్లా ఖమేనీ అంటే ఇటు బంకర్లలోకి వెళ్ళిపోయారు. ఆయన వారసులు ఎవరనేది కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్తున్నారు. కానీ అండర్ గ్రౌండ్లో ఉండే ఆయన కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధం కాస్త తీవ్రతరం కావడంతో, అమెరికా ఎంటర్ అవడంతో యుద్ధం ఎటు దారి తీస్తుందా అనే భయం కూడా ఇటు ఇరు దేశాలకు సంబంధించిన ప్రజల్లోనూ, మరోవైపు ఇటు అమెరికాకు సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఇరాన్పై ఎందుకు దాడి చేశారు, దాని ద్వారా ప్రతిదాడి చేస్తే ఇక్కడున్న ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందనేది కూడా వారందరూ రోడ్లపైకి వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. ఇప్పటికే నిన్న ఇరాన్పై దాడి చేసిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో న్యూయార్క్, వాషింగ్టన్ కానీ ఇటు మసీదులు, సాంస్కృతిక కేంద్రాలు కానీ, మరోవైపు ఇటు రాయబార కార్యాలయాల వద్ద కూడా భారీ భద్రతను అమెరికాలో ఏర్పాటు చేసింది. అమెరికా ప్రభుత్వం పటిష్టమైన భద్రతను ఎమర్జెన్సీ కొన్ని ప్రాంతాల్లో విధించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం ప్రతి దాడులతో ఒకరిపై ఒకరు పైచే సాధించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ లక్ష్యాన్ని మేము చేరుకోబోతున్నామంటూ కూడా ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలోని దాడులు చేస్తున్నామంటూ ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నారు. ఏదైతే అణు కేంద్రాలు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేయడమే మా లక్ష్యం అంటూ ఇటు నెతన్యాహు చెప్తూ ఉన్నారు. కానీ ఇటు ఇరాన్ కూడా ప్రతిగా దాడులు చేస్తోంది. అంటే వారి దగ్గర అనుకున్నంత సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలు లేకపోయినప్పటికీ కూడా ప్రతిగా దాడి చేయాలనే ఉద్దేశంతో దాడి అంటే లక్ష్యంగా చేసుకుని ఇక్కడ దాడులు జరిపింది. దాదాపు చాలా బేస్ పాయింట్స్ దగ్గర కూడా దాడులు జరిపాము అని చెప్తున్నారు. కానీ ఏమీ ధ్వంసం కాలేదు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఒకసారి ఓవరాల్ గా చెప్పండి దీని గురించి. అంటే బాలిస్టిక్ ఏవైతే సంబంధించిన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అణ్వాయుధాలకు సంబంధించి కానీ ఇతర మిసైల్స్ వీటిపై దాడే మా ప్రధాన ధ్యేయం అనేది ఇజ్రాయెల్ చెప్తుంది. వాటన్నిటిపైన మేము దాడి చేసాము, పైచే సాధించామని ఇజ్రాయెల్ చెప్తుంటే మాకు ఎటువంటి నష్టం జరగలేదు అనేది వారు చెప్తున్నారు. ఇక ఇరాన్కి సంబంధించిన అత్యంత పెద్దదైన న్యూక్లియర్ కేంద్రం ఏదైతుందో ఫోర్డో, ఇది టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ శబ్దం అనేది కూడా అక్కడపై దాడి చేసిన నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా ఈ శబ్దం అనేది వినపడింది, భారీ పేలుడు సంభవించింది అనేది వారందరూ చెప్తున్నారు. కానీ ఎటువంటి నష్టం జరగలేదు అనేది కూడా ఇరాన్ చెప్తోంది. అంటే ముందుగానే వారికి ఉన్న సమాచారం ప్రకారం అక్కడున్న యురేనియం నిల్వలు కానీ, విలువైన సామాగ్రిని, న్యూక్లియర్ కేంద్రానికి సంబంధించి విలువైన సామాగ్రిని కానీ అంతా కూడా అక్కడ నుంచి కార్గో వాహనాల ద్వారా తరలించారు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. దానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అంతా కూడా సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగానే వారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఫోర్డో అనేది కూడా అత్యంత కీలకమైనది. ఇరాన్కు న్యూక్లియర్ కేంద్రం ఏదైతే ఉందో పర్వత ప్రాంతాల్లో దాన్ని నెలకొల్పారు. అక్కడ తయారు చేస్తున్నారు. యురేనియం శుద్ధి చేయడం అంటే 60% శుద్ధి చేయాల్సిన యురేనియాన్ని 90% వరకు శుద్ధి చేసి అణుబాంబులు తయారు చేయాలి, 9 అణుబాంబులు తయారు చేయాలనేది వారికి భావిస్తున్నారు. దానిలో భాగంగానే టెహ్రాన్కు 100 కిలోమీటర్ల దూరంలో ఫోర్డో ఉంటుంది. ఈ ఏదైతే నాటాన్స్ ఉందో అది టెహ్రాన్కు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇస్ఫహాన్ అణు కేంద్రం అనేది టెహ్రాన్కు 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వీటన్నిటిని కూడా మొత్తం ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం అమెరికా వాటన్నిటిపై కూడా టార్గెట్ చేసుకుని 37 గంటల పాటు వాటిపై అక్కడంతా కూడా సంచరించి సెర్చ్ చేసిన తర్వాత 3 కేంద్రాలపై దాడి చేశారు అనేది కూడా చెప్తున్నారు. ఇక ఫ్యూయల్ ఇంధనం కూడా ఏం చెప్తున్నారు, ఇప్పటికే చూస్తున్నాము ఇరాన్ ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో ఇటు క్రూడ్ ఆయిల్ ధరలు మండిపోతున్నాయి, స్టాక్ మార్కెట్ మీద వాటి ఎఫెక్ట్ పడుతోంది, అన్ని దేశాల యుద్ధాలు ఆపుతానంటున్న ట్రంపే ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఎలా చూడాలి మరి ఇవన్నీ? రైట్, అయితే మీరు చెప్పినట్టు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇరాన్ నిలిపివేయాలనేది కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానికి అధికారికంగా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. అంటే దానికి సంబంధించిన సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ అనేది దానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. కొంచెం కేవలం అధికారుల వరకు మాత్రమే ఇది నిర్ణయాలు పరిమితమయ్యే తప్ప దీని అధికారిక ప్రకటన ఎక్కడ చేయలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇటు భారత్ మీద దాని భారం పడుతుంది, ప్రభావం పడుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ దీనిపై ఇప్పటికే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు దీనిపై స్పందించారు. మనపై ఎటువంటి ప్రభావం ఉండదు, దీనికి సంబంధించి నిల్వలు చాలా వరకు కొన్ని వారాల పాటు మన దగ్గర ఉన్నది, ఎటువంటి ప్రభావం అనేది ఉండదు ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంటూ కూడా ఇది కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా దీనిపై స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిపుణులు మాత్రం ఏదైతే అమెరికా వ్యవహరించిన తీరేదైతుందో అది కరెక్ట్ కాదు అనేది కొంత వారందరూ కూడా కొన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కింద ఇది వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక పెద్ద దేశానికి అధ్యక్షుడు ఉన్న నేపథ్యంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి పనులకు పూనుకోవడం అనేది కరెక్ట్ కాదు
కాదు అనేది, అంటే ముందుగా 2 వారాల్లోపు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాము, ప్రకటిస్తాము, శాంతి చర్చలకు సంబంధించి అందరూ రావాలని పిలుపునిచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అందరూ దీన్ని ఖండిస్తున్నారు. మరోవైపు ఇటు ఇస్లామిక్ దేశాలు ఏదైతే ఉన్నాయో, ఇరాన్కి సపోర్ట్ కొన్ని ఇస్లామిక్ దేశాలు కానీ హౌతీలు ఎవరైతే ఉన్నారో హౌతీలు ఇటు అమెరికాకు ఇండైరెక్ట్గా కొన్ని వార్నింగ్స్ తెస్తున్నారు. ఎర్ర సముద్రంలో ఏదైతే అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు కానీ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా పేల్చేస్తాము, ఇటువంటి దాడులు కనుక మళ్ళీ పునరావృతం అయితే మళ్ళీ దాడులు చేస్తే మాత్రం ఎర్ర సముద్రంలో అమెరికాకు సంబంధించి ఉన్న నౌకలను యుద్ధ నౌకలు పేల్చేస్తామంటూ కూడా వారు కూడా చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధం అనేది తారస్థాయికి చేరే అవకాశం ఎక్కువ ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. కానీ శాంతి చర్చలకు ముందుకు రావాలని గతంలోనే ఇరాన్ ఇజ్రాయెల్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇద్దరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు అంటే తమను తాము కాపాడుకోవడానికి ఇరాన్ నుంచి ఏదైతే బాలిస్టిక్ క్షిపణులు కానీ ఇటు అణు ఆయుధ కేంద్రాలు ఏవైతే వాటిని టార్గెట్ చేసుకుని మాత్రమే మా దాడులు ఉంటాయి తప్ప ప్రజలు మా టార్గెట్ కాదని వారు చెప్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఇప్పటి వరకు ఇజ్రాయెల్ చేసిన దాడులు ఇరాన్కు సంబంధించి 900 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించి కూడా దాదాపు 25 మందికి పైగా కూడా మృతి చెందినట్టుగా కొన్ని అధికారిక సమాచారం అయితే ఉంది. మొత్తం చూసుకుంటే ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మధ్యలో అమెరికా రావడంతో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై మాత్రం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ వార్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది ప్రపంచవ్యాప్తంగా.